అందరికీ నమస్కారం. గోదావరి జిల్లాలో బండి మీద ప్రత్యేకంగా చేసే మెత్తని పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మెత్తగా కమ్మటి రుచితో తక్కువ నూనె పీల్చేలా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ మెత్తటి పకోడీ కోసం ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి. అయితే ఈ మిర్చీలు బాగా స్పైసీగా ఉండేవి కాకుండా కారం తక్కువగా ఉండేవి తీసుకున్నట్లయితే మనం పకోడీ తినేటప్పుడు మధ్యలో పచ్చిమిర్చీలు తగిలినా కానీ ఘాటు ఎక్కువ లేకుండా కమ్మగా ఉంటుంది. దీంతోపాటు కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల సన్నగా తరిగిన అల్లం ముక్కలు తీసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. సాధారణంగా మనం క్రిస్పీగా ఉండే పకోడీకి ఉల్లిపాయల్ని పొడవుగా తరుగుతాం కదా, ఈ మెత్తని పకోడీకి మాత్రం ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో అరకప్పు నీళ్లు తీసుకొని ఇందులో 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను వంట సోడా వేసి ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చీల ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వీటితో పాటే 1 స్పూను జీలకర్ర కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఈ పకోడీలో కొందరు జీలకర్ర, మరికొందరు వాము వేసుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి అది కానీ ఇది కానీ వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయ ముక్కలకి 1 కప్పు శనగపిండి వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం బోండా పిండిలా ఉన్నట్లయితే పకోడీ మంచి సాఫ్ట్గా గుల్లగా వస్తుంది. ఇలా కలిపేటప్పుడు పిండి మరీ గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు. అలాగని పిండి మరీ జారైపోకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువ జారైపోయినా కానీ నూనెలో వేసి వేయించేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందనుకున్నప్పుడు స్టవ్ మీద వేడివేడి నూనెలో వీటిని వేయించుకోవాలి. నూనె ఇలా కాగిన తర్వాత చిన్న పకోడీని వేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు డీప్ ఫ్రైలు చేసినా కానీ మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా ఒకటి వేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని కావాలంటే మిగతా పిండిలో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పకోడీ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు అంతా పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి నేను మొత్తం పకోడీల్ని వేసేస్తున్నాను. అయితే నూనె మరీ పొగలొచ్చే వరకు వేడి చేసేయకుండా కొంచెం కాగిన తర్వాత మాత్రమే పకోడీ వేసుకోవాలి. ఇలా పకోడీ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి. అయితే పకోడీ వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు నూనెలో సెట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేగనివ్వాలి. అయితే ఇవి మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే లోపల కొంచెం పచ్చిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అలాగని మరీ లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే నూనె ఎక్కువ పీల్చేస్తాయి. అందుకే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించినట్లయితే సరిగ్గా చక్కగా వేగుతాయి. ఇవి సరిగ్గా వేగేసరికి నూనెలో కొంచెం నొరగలు రావడం తగ్గుతూ ఉంటాయి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒక రౌండ్ వేయించుకున్న తర్వాత రెండో రౌండ్లో కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా చక్కగా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ పకోడీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నట్లయితే స్నాక్ లాగా తిన్న తర్వాత మిగిలిన వాటిని కూరలా కూడా చేసుకోవచ్చు. సాధారణంగా చాలా వరకు ఏ స్నాక్స్ అయినా కానీ పిల్లలు మాత్రమే తినగలిగేలా ఉంటాయి. కానీ ఈ మెత్తటి పకోడీలు పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చిటికెలో చేసుకోగలిగే ఈ మెత్తని పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.